3 నెలల్లో పిల్లలు పుట్టిస్తాడా అని మాట్లాడుతున్నాడు. సరే ముఖ్యమంత్రి గారు నువ్వు చెప్పింది కరెక్టే, 3 నెలల్లో పిల్లలు పుట్టారు, ఓకే, మేము కూడా ఒప్పుకుంటాం, మాకు కూడా తెలుసు, కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు, రాష్ట్రంలో అందరికీ తెలుసు. 3 నెలల్లో పిల్లలు పుట్టపోతే పర్వాలేదు, కానీ 30 నెలల్లో పిల్లలు పుట్టపోతే నిన్నేమనాలి? మరి ఏమనాలన్నా నేను అనట్లేదు, 30 నెలలే ఇంకా నువ్వు చెప్పిన ఒక్క హామీ అమలు కాకపాయ ఏమనాలి మరి? నిన్ను నేను అనలేదా, మళ్ళీ మీరు అనాల. నేనేమంటున్నా అంటే మాటలేమో ఆకాశాన్ని అంటే మాటలు, డైలాగులు, సినిమా డైలాగులు చూస్తే మరి కింద పనేమో ఏమీ లేదు, హల్లికి హల్లి, సున్నకు సున్నా. ఇక మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, 6.5 ఫీట్లో 7 ఫీట్లో ఉన్నాడు, ఏమి లాభం? ఆ కృష్ణా నీళ్లు తాగి బాగానే పెరిగిండు వాటంగా, కానీ ఏమి చేసిందేమి? అప్పట్లో డైలాగ్ కొట్టినాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీకు యాదికుండాలా? ఏమన్నాడు? నేను కేసీఆర్ని దించేదాకా గడ్డమే దియ్య అన్నాడు. నేను అప్పుడే చెప్పిన, గడ్డం పెంచుకుంటే సన్నాసులు కలిసిపోతావు, ఏమి కాదు నీతోనండి. ఈరోజు ఏదో అబద్ధపు మాటలు చెప్పి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి అడ్డగోలుగా ప్రజల్ని భ్రమంలో పెట్టి తప్పిదారిన భాగ్యలక్ష్మి బంపడ్రా మాదిరిగా జాక్పాట్ కొట్టారు తప్ప మిమ్మల్ని నమ్మి జనాలు ఎవరు నిజాయితీగా ఓట్లు వేయలేదు, మోసపోయారు. ఇది వాస్తవం, నేను చెప్పట్లా. వాళ్ళ గ్రామాల్లో ఏ రైతునన్నా అడగండి, ఏ రైతు బిడ్డనైనా అడగండి, వాళ్ళే చెప్తున్నారు కాంగ్రెస్కు ఓటేసి తప్పు జరిగింది, తప్పు చేసినాము అని నల్గొండ జిల్లాలోని రైతన్నలు స్వయంగా వాళ్ళ నోటితో వారే చెప్తున్నారు తప్ప ఇది నా మాట కాదు. అట్లాగే ఇంకొక మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, ఈ దేశానికి దాదాపు 60 ఏళ్ల పాటు నాయకత్వం వహించింది. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండే. 55-60 ఏళ్ళు నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ 2014కు పూర్వం ఏం చేసిందయ్యా నల్గొండకి అంటే, ఒకవైపు మూసి నిండా మురికి నింపి ఒకవైపు గబ్బు లేపింది, మరొక వైపు మీ నల్గొండ జిల్లాలో దేవరకొండ కావచ్చు, మునుగోడు కావచ్చు, ఇంకా ఇతర ప్రాంతాలు కావచ్చు, మొత్తం ఫ్లోరోసిస్తో అస్తవ్యస్తం అయిపోయి దగ్గర లక్షలాది మంది మన పిల్లలు జీవోత్సవాల మాదిరిగా బొక్కల్లో మూలుగు చచ్చిపోయి చివరికి కాళ్ళు చేతులు వంకరగా పుట్టే ఒక దుస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నడూ మిర్యాలగూడ కానీ, సాగర్ కానీ, హుజూర్ నగర్ కానీ, కోదాడ కానీ, తుంగతుర్తి కానీ, సూర్యాపేట కానీ టైలెండ్ గ్రామాలకి ఎన్ఎస్పి ఉన్నా ఎన్నడూ టైలెండ్ గ్రామాలకి నీళ్లు కూడా ఇవ్వని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది.